బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా మరో 2 రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ రోజు రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కొమరంభీం, మహబూబాబాద్, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, ములుగు, హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. తెలంగాణ వ్యాప్తంగా మరో 2 రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ రోజు రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కొమరంభీం, మహబూబాబాద్, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, ములుగు, హన్మకొండ, వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.
తెలంగాణ వ్యాప్తంగా మరో 2 రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ రోజు రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తుంది? గుడ్ ఈవినింగ్ లక్ష్మీనాథ్. అయితే ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి ఒక భారీ వర్షాల నేపథ్యంలో ఈ సీజన్ లో అయితే గత కొద్ది రోజులుగా క్లౌడ్ బరస్ట్ తో పాటుగా ఇటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఒక అల్పపీడనం వాయుగుండంగా మారడంతో దాదాపుగా కొద్ది రోజులుగా మధ్యలో గ్యాప్ ఇచ్చినప్పటికీ వరుసగా 2-3 రోజులు కురుస్తున్నటువంటి ఒక వర్షాలకు ఇప్పటికే తెలంగాణ పూర్తిగా అతలాకుతలమైనటువంటి ఒక పరిస్థితి. చాలా జిల్లాల్లో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, అలాగే మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించినటువంటి ఒక పరిస్థితి. దాదాపుగా ఈ జిల్లా ఆ జిల్లాని కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా అనేక జిల్లాలు వర్ష ప్రభావంతో అక్కడ ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి ఒక పరిస్థితి. అలాగే చాలా ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మొన్న కామారెడ్డి, ఆ తర్వాత వరంగల్, ఆ తర్వాత నిన్న మెదక్, ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి వర్షాల నేపథ్యంలో మాత్రం అనేక ప్రాంతాలు కూడా దెబ్బతిన్నటువంటి ఒక పరిస్థితి. దాదాపుగా పంట పొలాలు కూడా వర్షాల వల్ల అన్నదాతలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఒక పరిస్థితి. దీనికి తోడుగా మరొకసారి కూడా ఇలాంటి వాతావరణ శాఖ హెచ్చరికలు, అంటే మరొకసారి ఇలాంటి క్లౌడ్ బరస్ట్ వచ్చేటటువంటి ఒక అవకాశం, అలాగే అతి నుంచి భారీ వర్షాలు కురిసేటటువంటి ఒక అవకాశం 19 జిల్లాల్లో దాదాపుగా ఉండబోతుంది అనేటటువంటి ఒక భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మాత్రం మరోసారి ఇటు రైతులతో, అన్నదాలతో పాటు జిల్లా అధికార యంత్రాంగంలో, ప్రభుత్వ అధికార యంత్రాంగంలో కూడా ఒక రకమైనటువంటి ఒక ఆందోళన. అందుకే ముందస్తుగానే మరి ఈ యొక్క ఏవైతే అతి వర్ష ప్రభావిత ప్రాంతాలుగా భావిస్తున్నటువంటి నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇలా 19 జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి ఒక పరిస్థితి. అయితే అంటే దాదాపుగా నేడు నుంచి మరి 2 రోజుల పాటు కూడా వర్షం కురిసేటటువంటి ఒక సాధారణ నుంచి మోస్తరు భారీ వర్షం కురిసేటటువంటి ఒక అవకాశం ఉంది. అలాగే ఉపరితల ఆవర్తన ప్రభావంతో కూడా మరి బంగాళాఖాతం ఏర్పడ్డ కారణంగా ఈ యొక్క ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడా వర్షం పడవచ్చినటువంటి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మాత్రం మరి జిల్లా అధికార యంత్రాంగం, ప్రభుత్వ అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమై ఎక్కడికక్కడ అధికారులకైతే హెచ్చరికలు జారీ చేశారు. ముందస్తు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉంటారో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ప్రస్తుత ప్రాంతాలకు చేర్చేటటువంటి ఎందుకంటే ఒక అనుభవం అయితే. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.